బాక్స్ ఆఫీస్ విజయాలు వచ్చినప్పుడు సీక్వెల్స్ ప్రకటించడం ఈ మధ్య కామన్ అయిపోయింది. కానీ ఆ ప్రకటించిన ఉత్సాహం చివరి వరకు కొనసాగించడం కత్తి మీద సాము లాంటిది. దేవర సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన ఎన్టీఆర్ కొరటాల తప్పకుండా పార్ట్ 2 చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆ విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఈ సినిమా ఇక సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదని, ప్రాజెక్ట్ను పూర్తిగా నిలిపివేశారని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇది డేట్స్ అడ్జస్ట్ కాకనో బడ్జెట్ కుదరకనో తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనక బలమైన క్రియేటివ్ కారణమే ఉందని ఇండస్ట్రీ టాక్. అసలు విషయానికొస్తే దర్శకుడు కొరటాల శివ సీక్వెల్ కోసం కొత్త వర్షన్ డ్రాఫ్ట్ను సిద్ధం చేసి ఎన్టీఆర్కు వినిపించారట. కానీ ఆ కథ తారక్ను మెప్పించలేకపోయిందని సమాచారం. మొదటి భాగానికి కొనసాగింపుగా కథ సహజంగా సాగలేదని, ఏదో బలవంతంగా సాగదీసినట్లు అనిపించిందట. కేవలం సీక్వెల్ అనౌన్స్ చేస్తామని కాబట్టి చేయడం ఎందుకని తారక్ పునరాలోచనలో పడ్డారు. బలమైన కథ లేకుండా ముందుకు వెళ్తే మొదటి పార్ట్ తెచ్చిన మిక్స్డ్ టాక్ వలన మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని అనుకుంటున్నారట. అందుకే కాంప్రమైజ్ అయి సినిమా చేయడం కంటే ప్రాజెక్ట్ను పక్కన పెట్టడమే మంచిదని ఎన్టీఆర్ భావించినట్టు తెలుస్తోంది. ఇది కఠినమైన నిర్ణయమే అయినా లాంగ్ రన్ కెరీర్ పరంగా చూస్తే క్వాలిటీ విషయంలో రాజీ పడకపోవడం చాలా మంచి నిర్ణయమని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దేవర 2 విషయంలో సందిగ్ధత ఉన్న ఎన్టీఆర్ లైనప్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఆయన ఫోకస్ ఇప్పుడు పూర్తిగా మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు మీదే ఉంది. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి కొత్త షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా చేస్తోంది. నీల్ మార్క్ ఎలివేషన్స్ కోసం తారక్ ఈ సినిమాకే ఓటు వేశారు.